వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సినీ నటుడు పోసానికి బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అయితే ఆయన రిలీజ్ కు కూడా బ్రేక్ పడిందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఆయన ఇరుక్కున్న కేసుల్లో కూడా బెయిల్ లభించగా అయితే ఈ రోజు ఆయన రిలీజ్ కావాల్సి ఉంది. అయితే అటు గుంటూరు సిఐడి పోలీసులు ఆయనపై పీటీ వారెంట్ జారీ చేశారు. సిఐడి అధికారులు అయితే ఈ నేపథ్యంలో కూడా ఆయన రిలీజ్ కు బ్రేక్ పడిందనే చెప్పాలి. పోసానికైతే ఇదొక బిగ్ ట్విస్ట్ గానే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ఆయన కోసం గుంటూరు సిఐడి పోలీసులు అయితే కర్నూలు జిల్లా జైలు వద్దకు వెళ్లారు. పీటీ వారెంట్ పై పోసానిని కోర్టు ముందు హాజరుపరచనున్నారు. అయితే జైలు నుంచే నేరుగా వర్చువల్ గా కూడా జడ్జి ముందు హాజరుపరచనున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో పోసాని కృష్ణమురళిపై అయితే నమోదైన కేసుల్లో ఇప్పటికే ఆయనకి బెయిల్ లభించింది. కొన్నింటిలో అయితే మరో 4 కేసుల్లో కూడా అటు రిమాండ్ లో ఉన్నారాయన. అయితే దీంతో ఆయన విడుదలకు మార్గం సుగమమైంది అనుకున్న నేపథ్యంలో కూడా ఇదొక బిగ్ షాకింగ్ న్యూస్ గానే చెప్పొచ్చు పోసానికైతే. తాజాగా సిఐడి పోలీసులు పీటీ వారెంట్ వేయడంతో పోసాని విడుదల నిలిచిపోయింది. మరి కాసేపట్లో కూడా పోసానిని అటు వర్చువల్ గా జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. తదుపరి ఏం జరగబోతుంది ఏంటనేది కూడా ఉత్కంఠంగా మారింది. అటు బెయిలా మళ్లీ జైలా అనేది కూడా ఉత్కంఠంగా కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ లైవ్ లో అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి. ఇది పోసానికైతే ఒక బిగ్ షాకింగ్ న్యూస్ గానే చెప్పొచ్చు. ఇప్పుడు పీటీ వారెంట్ జారీ చేయడంతో కూడా తదుపరి యాక్షన్ ఎలా ఉండబోతుంది, ఇప్పుడు జడ్జి ముందు కూడా ప్రవేశపెట్టనున్నారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? గత నెల 26వ తేదీ సినీ నటుడు పోసాని కృష్ణమురళిని కడప జిల్లా పోలీసులు ఓబురవారిపల్లె పోలీసులు అతన్ని మొదటగా కడప జిల్లా జైలుకు తరలించినటువంటి విషయం మనకు తెలిసిందే. అక్కడి నుండి నేరుగా గుంటూరులో కూడా రిమాండ్లో ఉన్నారు. అక్కడి నుండి కర్నూలు జిల్లా ఆదోన్లో 3వ కేసులో భాగంగా ఇక్కడే కర్నూలు జిల్లా జైల్లో ఉన్నారు. దాదాపుగా ఈ రోజుకి 7th డే ఇదే కర్నూలు జిల్లా జైల్లో ఉన్నారు. అయితే ఇప్పటికే పోసాని కృష్ణమురళికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు ఉన్నాయి. అందులో కొన్ని కేసులలో గతంలో పోసాని కృష్ణమురళి క్వాష్ పిటిషన్ ద్వారా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. తన మీద ఉన్నటువంటి కేసులను క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించడంతో కొన్ని కేసుల విషయంలో హైకోర్టు మినహాయించింది. అయితే ఏదైతే కొత్త కేసుల విషయంలో పీటీ వారెంట్ జారీ చేస్తున్నారో వాటి విషయానికి సంబంధించి పీటీ వారెంట్ ఎలాంటి పీటీ వారెంట్ విధించకూడదు, ఏదైనా అతనికి నోటీసులు ఇవ్వాలనుకుంటే ముందస్తుగా నోటీసులు ఇవ్వాలి, ముందస్తు నోటీసులు ఇచ్చిన అనంతరమే స్టేషన్ బెయిల్ ఇచ్చే విధంగా చూడాలంటూ గతంలో హైకోర్టులో కొంత అతనికి ఊరట లభించింది అని చెప్పుకోవచ్చు. అయితే నిన్న తాజాగా పోసాని కృష్ణమురళి సంబంధించినటువంటి వ్యవహారంలో మనం చూస్తూ ఉన్నాం. మొదట ఏదైతే కడప జైల్లో ఉన్నటువంటి పోసానికి అక్కడ బెయిల్ మంజూరు కావడం జరిగింది. అక్కడి నుండి నరసరావుపేట కోర్టు కూడా అక్కడ బెయిల్ మంజూరు చేసింది. నిన్న సాయంత్రం జరిగినటువంటి ఈ కర్నూలు జిల్లా సెషన్ కోర్టు ఏదైతే ఉందో అందులో కూడా బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితి. నిన్న అర్ధరాత్రి సమయంలో కూడా భవానీపురం పోలీసులు గతంలో చేసినటువంటి కేసు నమోదు చేసి పీటీ వారెంట్లో భాగంగా గతంలో తీసుకెళ్లినటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. ఓవరాల్గా అతని మీద ఉన్నటువంటి 4 కేసుల విషయంలో రిమాండ్లో ఉన్నటువంటి పోసాని కృష్ణమురళికి సంబంధించి ఇప్పటికే అన్ని విధాలుగా ఈ 4 కేసుల విషయంలో కొంత ఊరట లభించింది అని చెప్పుకోవచ్చు. అయితే ఓవైపు ఈ కేసుల విషయానికి సంబంధించి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈరోజు తాజాగా గుంటూరు సిఐడి అధికారులు నేరుగా కర్నూలు జిల్లా జైలుకు రావడం జరిగింది. అయితే నిన్న పీటీ వారెంట్లో భాగంగా సిఐడి అధికారులు గుంటూరు కోర్టును ఆశ్రయించడం జరిగింది. సిబిఐ కోర్టును ఆశ్రయించడంతో పీటీ వారెంట్లో భాగంగా ఈరోజు పోసాని కృష్ణమురళి సంబంధించినటువంటి ఏదైతే రిమాండ్ ఖైదీగా ఉన్నారో ఇక్కడే వర్చువల్గా అతన్ని జడ్జి ముందు హాజరుపరచనున్నారు. అనంతరమే ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తారనేటటువంటి దాని మీద ఇప్పటికే ఉత్కంఠ ఈరోజు నేరుగా కర్నూలు జిల్లా జైలు నుండి నేరుగా విడుదలైన తర్వాత హైదరాబాద్కి తన నివాసానికి వెళ్లే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్లుగా అందరూ పార్టీ వర్గాలు కావచ్చు అతని అనుచరులు కూడా భావించినటువంటి పరిస్థితి. అయితే మొత్తంగా అతను ఏదైతే ఈ కర్నూలు జిల్లా జైల్లో ఉన్నారో ఈ జైల్లో ఉన్నటువంటి క్రమంలో మరోసారి సిఐడి అధికారులు ఇక్కడికి రావడం మరోసారి ఉత్కంఠ నెలకొంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసుల విషయంలో కొన్ని కేసులలో దాదాపు 4 కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది. మిగతా కేసులకు సంబంధించి క్వాష్ పిటిషన్ ద్వారా ముందస్తుగా నోటీసులు ఇవ్వాలని కోర్టు చెప్పిన తర్వాత కొంత ఊరట లభించింది అనుకున్నారు. మరోసారి సిఐడి అధికారులు ఇక్కడికి చేరుకోవడంతో మరోసారి తమ అనుచర వర్గంలో కావచ్చు వైసీపీ నేతల్లో కొంత మరోసారి టెన్షన్ నెలకొంది అని చెప్పుకోవచ్చు. అయితే చూడాలి, ఇప్పటికైతే జైలు సంబంధించినటువంటి సిఐడి అధికారులందరూ సూపరింటెండెంట్ సమక్షంలోనే అతన్ని జడ్జి ముందు హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. జడ్జి ఎలాంటి జడ్జిమెంట్ ఇవ్వనున్నారు అనే
హైటెన్షన్ అయితే నెలకొంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఒకవేళ జడ్జి అతన్ని కస్టడీ ఏదైతే రిమాండ్కి తీసుకోవాలని విధిస్తుందో, దాదాపు ఒకవేళ రిమాండ్ విధించాలంటే 14 రోజుల పాటు రిమాండ్ విధించే అవకాశాలు ఉంది. ఇక్కడ నుండి నేరుగా కర్నూలు జిల్లా జైలు నుండి విజయవాడకి తీసుకెళ్తారు. అయితే ఇటీవల కాలంలో రీసెంట్గా భవానీపురం పోలీసులు తీసుకెళ్లినటువంటి క్రమంలో విజయవాడలో కొంత అక్కడ సబ్ జైల్లో వసతులు తక్కువగా ఉన్నాయి. అయితే ఇప్పటికే సబ్ జైలు సంబంధించినటువంటి అందులో ఎక్కువగా ఖైదులకు సంబంధించి కొంత వసతులకు సంబంధించినటువంటి ఇష్యూ ఉండడంతో అక్కడ ఉండడానికి అతనికి పోసాని కృష్ణమురళి అక్కడ కాకుండా నన్ను కంప్లీట్గా కర్నూలు జైల్లోనే మరోసారి అక్కడికే వెళ్తానని గతంలో కోరారు. అయితే ఒకవేళ ఈరోజు విజయవాడ సంబంధించినటువంటి కోర్టు విజయవాడ రిమాండ్ అక్కడికి విధిస్తారా, లేకుంటే ఒకవేళ రిమాండ్ విధించినప్పటికీ విజయవాడకి వెళ్తారా, లేకుంటే కర్నూలులో ఉంటారా అనేది అయితే సస్పెన్స్గా మారింది అని చెప్పుకోవచ్చు. అయితే చూడాలి, ఈరోజు జడ్జి ముందు హాజరైన తర్వాత వర్చువల్గా జడ్జి ఎలాంటి డిసిజన్ తీసుకుంటారనే హైటెన్షన్ అయితే నెలకొంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అన్ని కేసుల విషయంలో బెయిల్ లభించింది. మరోసారి సిబిఐ ఏదైతే గుంటూరు సంబంధించినటువంటి అధికారులు జిల్లా జైలుకు చేరుకొని ఇప్పటికే లోపలికి వెళ్ళి వర్చువల్గా అతన్ని జడ్జి ముందు ప్రవేశపెట్టడానికి అన్ని విధాలుగా లోపలికి వెళ్ళి ఇదంతా జరుగుతున్నటువంటి సందర్భంలో అందరూ కూడా ముఖ్య సంబంధిత అతని అనుచరులు కావచ్చు, ముఖ్య వైసీపీ నేతలు కూడా జిల్లా జైలు చేరుకొని ఈరోజు మధ్యాహ్నం సెషన్ ఏదైతే ఉంటుందో మధ్యాహ్నం ఖచ్చితంగా ఇక్కడ నుండి విడుదలయ్యి నేరుగా హైదరాబాద్కు వెళ్తారని అనుకున్నారు. అయితే అంతలోనే ఈ అధికారులు రావడంతో మరో పోసాని సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు వారు షాక్ కు గురయ్యారు. మరో పక్కన కస్టడీకి ఇస్తే ఆ పరిస్థితి ఏంటనే చర్చ కూడా నడుస్తుంది. మరో పక్క అయితే కస్టడీ పిటిషన్ కూడా ఉంది. మరి ఏ అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ రోజు తీర్పు ఇవ్వనుంది కోర్టు అయితే? మరో పక్క అయితే అటు పోసాని న్యాయవాదులు ఏ అంశాలను చూపించనున్నారు, ఏ ఆధారాలను చూపించనున్నారు? ఇప్పటికే అతని మీద ఉన్నటువంటి కస్టడీ పిటిషన్ ఏదైతే ఉందో మనం చూస్తూ ఉన్నాం. అయితే నరసరావుపేట సంబంధిత పోలీసులు గతంలో కస్టడీ పిటిషన్ కోరారు. 2 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని గతంలో పోసాని కృష్ణమురళి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎందుకు ఈ విధంగా దుర్బలశంగా మాట్లాడడం జరిగింది, కేవలం సోషల్ మీడియాతో పాటు డైరెక్ట్గా కూడా తనతో పాటు తమ ఫ్యామిలీ సంబంధించినటువంటి వారి మీద ఎందుకు అలా మాట్లాడారు, వైసీపీ సంబంధించినటువంటి పీరియడ్లో ఏదన్నా అమౌంట్ ఇవ్వడంతోనే ఈ విధంగా మాట్లాడారా అనే కోణంలో పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడం కోసం 2 రోజులు కస్టడీ కోరడం జరిగింది. అయితే నరసరావుపేట పోలీసులు కోరిన కస్టడీ పిటిషన్ని కొట్టివేసిన పరిస్థితి మనకు తెలిసిందే. అయితే కర్నూలులో కూడా సేమ్ యథావిధిగా కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు కస్టడీ పిటిషన్ కోరడం జరిగింది. మొన్న జరిగినటువంటి 4వ రోజు వాదోపవాదనలు జరిగిన సందర్భంలో ఈ కస్టడీ పిటిషన్ను పోలీసులు గతంలో కోరిన కస్టడీ పిటిషన్ను కొట్టివేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అయితే నిన్న తాజాగా కస్టడీ పిటిషన్ మొన్న కొట్టివేసింది. నిన్న తాజాగా అతనికి బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితి. బెయిల్ మంజూరు చేసిన తర్వాత అతనికి బెయిల్ మంజూరు చేసే సమయంలో 20,000 రూపాయలు 2 పూచికతో, అందులో ప్రధానంగా ఎవరైతే 2 వ్యక్తులు ఉంటారో జామీన్గా ఉండడంతో వాటన్నింటినీ సమర్పించిన తర్వాత జిల్లా జైలు నుండి నేరుగా విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఇప్పటికే ఎక్కడ కూడా ఇప్పటికీ 17 కేసుల సంబంధించినటువంటి విషయంలో పోలీసులు కోరినటువంటి కస్టడీ పిటిషన్లన్నింటినీ కూడా కొట్టివేసింది. తాజాగా 4 ఏదైతే రిమాండ్లో ఉన్నటువంటి జైల్స్ ఉన్నాయో రిమాండ్లో ఉన్నటువంటి 4 కేసుల విషయంలో ఇప్పటికే బెయిల్ కూడా మంజూరు చేసింది. అయితే కొత్తగా ఈరోజు సిఐడి గుంటూరు సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వారు పీటీ వ్యారెంట్లో భాగంగా నేరుగా ఇక్కడికి రావడం జరిగింది. ఒకవేళ పీటీ వ్యారెంట్లో భాగంగా డైరెక్ట్గా కోర్టు ఖచ్చితంగా రిమాండ్ విధించే అవకాశాలు ఉంది. రిమాండ్ విధించిన తర్వాత ఒకవేళ రేపు లేదా ఎల్లుండి 2-3 రోజుల తర్వాత మరోసారి సిఐడి అధికారులు కస్టడీలోకి తీసుకొని గతంలో ఏ విధంగా ఎందుకు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి ప్రలోభాలకు గురి చేశారు, ఎందుకు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అనే కోణంలో కూడా విచారించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటికైతే ఒకవేళ ఈరోజు సిఐడి సంబంధించినటువంటి అధికారులు వేసినటువంటి పిటిషన్ పీటీ వ్యారెంట్ ఏదైతే ఉందో ఈ పీటీ వ్యారెంట్లో అందులో కూడా కొంత ఉపశమనం కలిగితే ఖచ్చితంగా బెయిల్ వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ అతనికి వస్తే బెయిల్ వస్తుందా, లేకుంటే నేరుగా విజయవాడ సంబంధించినటువంటి జైలుకి వెళ్తారా అనే సస్పెన్స్ అయితే నెలకొంది. ఒకవేళ విజయవాడ జైల్లో ఇప్పటికే వసతులు లేవని గతంలో అధికారులు చెప్పినట్లుగా తెలుస్తా ఉంది. ఒకవేళ విజయవాడ జైల్లో వసతుల్లో ప్రాబ్లం ఉన్నట్లయితే నేరుగా నెల్లూరుకు వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తాయి. ఓవైపు నెల్లూరా లేకుంటే కర్నూలు, విజయవాడ
జైళ్లలో ఏదో ఒక జైల్లో అయితే ఖచ్చితంగా మరోసారి రిమాండ్ విధించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ ఇస్తే బెయిల్ ఇస్తుంది, లేదనుకుంటే మరోసారి రిమాండ్ విధించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, అటు సినీ నటుడు పోసానైతే వరుస కేసులు చుట్టుముట్టాయనే చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా ఆయనకి వరుస బెయిల్స్ లభించినా కూడా ఈ రోజు మరొక బిగ్ షాక్ తగిలింది పోసానికైతే. అయితే అటు సినీ నటుడు పోసాని కృష్ణమురళికి అయితే ఇది మరొక బిగ్ షాక్ గానే చెప్పుకోవచ్చు. అయితే విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో కూడా అటు గుంటూరు సిఐడి పోలీసులు అయితే ఆయనకి షాక్ ఇచ్చారు, పీటీ వారెంట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో పోసానిపై గుంటూరు సిఐడి పోలీసులు పీటీ వారెంట్ తో కర్నూలు జిల్లా జైలు దగ్గరికి వెళ్లారు. అయితే ఈ మేరకు పీటీ వారెంట్ పై పోసానిని కోర్టు ముందు హాజరుపరచనున్నారు సిఐడి పోలీసులు. ఇక ఈ మేరకే జైలు నుంచే వర్చువల్ గా జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నట్టు కూడా తెలుస్తుంది మనకి. మరి కాసేపట్లో కూడా వర్చువల్ గా జడ్జి ముందు ప్రవేశపెట్టి అనంతరం ఎలాంటి తీర్పు వస్తుందనేది కూడా ఉత్కంఠంగా మారింది. ప్రస్తుతం ఆయన ఇంటికి వెళ్తారా లేదా మళ్ళీ జైలుకి వెళ్తారా, కస్టడీకి ఇస్తారా అనేది కూడా ఉత్కంఠంగా మారింది. అయితే మరి కాసేపట్లో కూడా జడ్జి ముందు ప్రవేశపెట్టిన తర్వాత తుది తీర్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది పోసాని కేసులో. అయితే ఇప్పటికే వరుస కేసులు నమోదైన నేపథ్యంలో కొన్నిట్లో బెయిల్ మంజూరు కాగా ఈ రోజు రిలీజ్ అయ్యే నేపథ్యంలో గుంటూరు పోలీసులు పోసానికి షాక్ ఇచ్చారని చెప్పాలి. అయితే వర్చువల్ గా జడ్జి ముందు ప్రవేశపెట్టిన అనంతరం ఎలాంటి తీర్పు ఇస్తుందనేది కూడా వేచి చూడాలి.